వీటికి చాలా ముఖ్యమైన కొన్ని విషయాలు టీటీడీ యాజమాన్యానికి అలాగే టూరిజం శాఖ సంబంధించింది. తిరుపతి ప్రజలు కొంతమంది యాత్రికులు శ్రీవారి భక్తులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఉన్నాయి ఇందులో మనం గత ప్రభుత్వంలో జగన్ ప్రభుత్వంలో టూరిజం శాఖని ఏదైతే టూరిజం మినిస్టర్ రోజా గారు ఉన్నారో దాని ముందు ఇంకెవరున్నారో అందరూ తెలిసిన విషయమే. ఆ టూరిజం శాఖని విచ్చలవిడిగా దోచేసింది, అన్ని విధానంగా దోచారు. ఎలా దోచాలని దోచారు. చివరికి శ్రీ వెంకటేశ్వర స్వామి టికెట్ల పేరుతో కూడా దోచారు. మనం చూసుంటాం, గత కొద్ది రోజులుగా పేపర్లో ఆర్టికల్స్ వస్తున్నాయి. ప్రముఖ భక్తుల్లో నిన్న మొన్న కూడా వచ్చిన ఆర్టికల్స్ ఇవి రాశారు. శ్రీవారి భక్తులకు టూరిజం టోపీ, అలాగే ఏపీటీడీసీ బస్సులు గోవింద, టికెట్ల పేరుతో భక్తులు మోసం చేస్తున్న ఏపీ టూరిజం అని రాశారు. ఇవన్నీ వాస్తవాలే, ఎందుకంటే దీనికి సంబంధించిన ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి. ఇది ఇప్పటిది కాదు, గత నెల రోజులుగా మేము దీని మీద ఎక్సైజ్ చేసాం, కసరత్తు చేసి ఇంకా అనేక విషయాలు కూడా దీని మీద మేము ఆరాధీసి పెద్ద ఒక ఎక్సైజ్ చేసే ఈ విషయాలని బయటికి రాబెట్టాం. అందులో భాగంగా వీళ్ళు ఒక స్కామ్ నేర్చుకున్నారు. బెంగళూరు, హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నం ఇలా అనేక చోట్ల భక్తులు తిరుమల రావడానికి టికెట్లు బుక్ చేస్తారు ఆన్లైన్లో. ఇప్పుడు చెన్నై నుంచి తిరుపతి రావడానికి ఒక బస్సు టికెట్ 1800 వసూలు చేస్తారు. 1800 అక్షరాల. ఆ 1800 తీసుకొని ఒక బస్సుకి 42 మంది. చెన్నై నుంచి తిరుపతికి ఎన్ని బస్సులు ఉన్నాయంటే ఏపీ టూరిజంలో 1, 2, 3, 4, 5, 6 బస్సులు ఒక రోజుకి. అంటే 240 ఇంటూ 6 బస్సులు 260, 50 నుంచి 60 టికెట్లు ప్రతిరోజు చెన్నై నుంచి తిరుమలకి బుక్ అవుతాయి ఏపీ టూరిజం ద్వారా. కానీ చాలామంది భక్తులు లగ్జరీ లైఫ్ అలవాటు పడరు కాబట్టి బస్సులు ఎవరు రారు, ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుంటారు, సొంత కార్లలో వచ్చేస్తున్నారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ వచ్చే భక్తులకి 1800 వసూలు చేసి 300 రూపాయలు టీటీడీ టికెట్, వాడికి ఉండడానికి రాగానే వాడికి భోజనానికి ఇక్కడ ఒక హోటల్ ఉంటుంది, వాడికి వడ్డించడానికి ఎవరు మనుషులు ఉంటారు, అలాగే ఫ్రెష్ అప్ అవ్వడానికి హైదరాబాద్ నుంచి వైజాగ్, విజయవాడ అయితే ఫ్రెష్ అప్ రూములు ఇస్తారు. తిరుపతి, చెన్నై నుంచి అటు వచ్చాను డైరెక్ట్ కొండకపోతే వాడు మధ్యాహ్నం భోజనం పెడతారు. ఇవన్నీ కూడా పెద్ద సెటప్, పెద్ద స్కామ్ ఇది. ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో ఎవరైతే ధనంజయ రెడ్డి ఉన్నాడో, ధనంజయ రెడ్డి సంబంధించి మనిషి మల్లారెడ్డి ఎవరైతే ఋషికొండ ప్యాలెస్ కట్టాడో 500 కోట్లు పెట్టి, అతను దీంట్లో భాగస్వామి, అతనే టూరిజంకి ఇన్ఛార్జ్. ఈ మల్లారెడ్డి, ఈ ధనంజయ రెడ్డి బంధువు ఇక్కడ ఎవరితో డీవీఎం ఆఫీసర్ ఉన్నాడు తిరుపతిలో, అతను ధనంజయ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, రాయచోటతను. అతను ఇప్పుడు బదిలీ వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళాడు? రిలీవ్ అయ్యాడు. అతను ఎలా రిలీవ్ చేసి ప్రభుత్వం అర్థం కావట్లా. అతని మీద అవినీతి ఇప్పుడు సిఐడి ఎంక్వైరీ అయిపోతున్నాం. దీని మీద విజయవాడలో సిఐడి కలుస్తున్నాం. పూర్తి వివరాలు, పూర్తి ఎవిడెన్స్ ఉంది. 400 కోట్లు స్కామ్ చేశారు. దీంట్లో ఎన్ని బస్సులు అంటే రోజా మంత్రి ఉన్నప్పుడు పెద్దిరెడ్డి అనుచరులకి 18 బస్సులు ఇచ్చారు. అన్ని బస్సులు ఎవరు పెడుతున్నాయంటే అంతా రాయచోటే ఓనర్లు. బస్సుల ఓనర్లు రాయచోటే, మొత్తం రాయచోట బస్సుల ఓనర్లు మొత్తం తిరుమల, చెన్నై, కుంభకోణం, బెంగళూరు, పాండిచ్చేరి, కోయంబత్తూర్ ఇవన్నీ కూడా బస్సులు ఇచ్చారు. ఈ బస్సులన్నీ కూడా ఎవరిది? పెద్దిరెడ్డి మనుషులు 3, రాయచోటి శ్రీకాంత్ రెడ్డి మనుషులు 6, సిసిఆర్ ట్రావెల్స్, సాత్విక్ ట్రావెల్స్, వైభవ్, శ్రీ హాలిడేస్, సుగుమ ట్రావెల్స్, బాలాజీ ఇవన్నీ కూడా వైసీపీ నాయకులకు సంబంధించి ట్రావెల్స్లు. కానీ బస్సులు తిప్పేయలేదు. బస్సులు తిప్పినామని చెప్పి డబ్బులు తీసుకుంటారు. ఒక పెద్ద స్కామ్ జరిగిన లైవ్లో నేను చూసాను, లైవ్లో పట్టుకున్నాను. అది కూడా నేను ఎవిడెన్స్ ఉంది నా దగ్గర. ఒక్కొక్క బస్సుకి 42 సీట్లు ఉంటే ఒక బస్సుకి
నలుగురు బుక్ చేస్తారు, రారు కొంతమంది కార్లో వెళ్ళిపోతారు. ఒక బస్సుకి 2-3 ఉంటారు, మొత్తం కలిపితే 6 బస్సులు కలిపితే 40 మందే తెలుగుతారు ఫైనలీ. ఆ 40 మందిని ఏం చేస్తారంటే వాడు ఒక బ్రోకర్ ఉంటాడు, వాడందరినీ కలిపి ఒక బస్సు ఎక్కిస్తాడు. మళ్ళీ 6 బస్సులకు కానీ డబ్బు తీసుకొని ఒక బస్సు ఎక్కించి 5 బస్సులు పక్కన పెడతాడు. 5 బస్సులు అంటే దాదాపు ఒక బస్సుకి 20,000 వేసుకున్న ₹1,00,000 ఒక రోజుకి సిఆర్ పేరు చెప్పి ఏపీఎస్ఆర్టీలో ఏపీటీడీసీ ఏదైతే ఉందో టూరిజం డెవలప్మెంటో ఒక రోజుకి ఒక చెన్నై టు తిరుపతి ₹1,00,000 కొట్టేశారు. అంతే అర్థమవుతుంది ప్రజలకు కూడా. 200 మంది బుక్ చేస్తారు, 40 మందే వస్తారు. మీతో 120 మంది సొంతంగా వాళ్ళ కార్లలో వచ్చేస్తారు. ఆ 40 మందిని కలిపి అంతా ఒక బస్సు ఎక్కిస్తాడు వాడు. పర్టికులర్గా అయితే 6 బస్సులు తిప్పాలి. ఈ 6 బస్సులు డబ్బులు వసూలు చేస్తారు. ఈ డబ్బులంతా కూడా గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా దోచేశారు. ఇవన్నీ కూడా మా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాము, అన్నీ కూడా మాట్లాడుతున్నాం. ఇప్పుడు దీని మీద సిఐడి ఎంక్వైరీ వేసి మంత్రి రోజాని, ధనంజయ రెడ్డిని, మల్లరెడ్డిని, ఇక్కడ ఎవరైతే డీవీఎం ఆఫీసర్ ఉన్నాడో అతను ఎందుకు రిలీవ్ చేశారు, అది వెళ్ళిపోయాడు. వీళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే ఇది చాలా పెద్ద ఇష్యూ. ఈరోజు ప్రముఖ పత్రికలో మెయిన్ పేజీకి వచ్చింది వార్తది. ఏమంటే వాస్తవం, అది పెద్ద స్కామ్ జరిగింది, 100 కోట్లు తినేశారు. దీని మీద జనసేన పార్టీ ఎప్పటికప్పుడు పోరాడుతున్నాం. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, ఇప్పుడు ఇంకో ట్రావెల్స్కి ఇచ్చారు, కళాధర్ ట్రావెల్స్ అని. వాళ్ళకి 28 బస్సులు ఇచ్చారు. వాళ్ళ పని అంటే వాళ్ళు కూడా ఇదే మరి బస్సులు బుక్ చేసుకొని, కళాధర్ ట్రావెల్స్ వాళ్ళు కూడా బస్సులు బుక్ చేసుకొని ఇలా చాలామందికి తెలియని విషయం అంటే, ఏదో బస్సు వెళ్ళే టికెట్లే పోతే పోయిన దేవుడిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. కాదు, వెంకటేశ్వర స్వామి భక్తులకి పెద్ద టోపీ పెట్టారు, చెవులో పువ్వు పెట్టారు. వీళ్ళు 100 కోట్లు కొట్టేశారు. ఇదే ఎవిడెన్స్. కళాధర్ ట్రావెల్స్కి ఎన్ని బస్సులు ఇచ్చారు? ఇప్పుడు లాస్ట్ ఫిబ్రవరిలో ఇచ్చారు, 28 బస్సులు ఇచ్చారు. అతను ఎన్ని బస్సులు ఇస్తున్నారు తెలుసా? 5. ఇప్పుడు ఇవన్నీ ఎంక్వైరీ చేసి బయటపడుతుంది. ఎందుకు బయటపడుతుంది అంటే, ఎలా బయటపడొచ్చని అడుగుతారు. ఏ బస్సు అయినా సరే టోల్ గేట్ దాటాలంటే సీసీ కెమెరా రికార్డు ఉంటుంది. ఏ బస్సు టోల్ గేట్ దాటాలన్నా సీసీ కెమెరా రికార్డు ఉంటుంది. టోల్ గేట్లలో బస్సు నంబర్లు నేను ఇస్తా, మీరు చెక్ చేసుకోండి. నా దగ్గర బస్సు నంబర్లు ఉన్నాయి. ఏ బస్సులు ఎప్పుడు టోల్ గేట్ దాటినాయి, ఏ బస్సులు ఎప్పుడు వచ్చినాయి, అన్నీ దాని సమాచారం ఉంది. అంటే ఒకటి, ప్రభుత్వం మారినాక ఈ ప్రభుత్వం ప్రక్షాళన చేయాలని ఆలోచన ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా దీనిపై చర్యలు తీసుకోవాలి. ఈ సోమవారం విజయవాడ సిఐడి ఎంక్వైరీ ఆఫీస్లో ఆల్రెడీ సిఐడి ఎస్పీ గారితో మాట్లాడాను. మొత్తం డేటాను తీసుకెళ్ళి మొత్తం కంప్లైంట్ ఇస్తాను. ఆ 3 అధికారులు ఆ మంత్రిని మీద కేసు నమోదు చేసి కొట్టేసి డబ్బులు తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామి ఉండిలో వేయాలి. ఎందుకంటే శ్రీవారి భక్తుల దర్శనం పేరుతో కొట్టేసిన డబ్బులు ఇవి. దీన్ని ఒప్పుకునే ప్రసక్తే లేదు. పూర్తి ఎవిడెన్స్ ఇంకా నా దగ్గర పూర్తిగా వీడియో రికార్డుతో సహా ఉన్నాయి నా దగ్గర. అవన్నీ కూడా సిఐడికి ఇస్తా. ఏ బస్సులు ఎప్పుడు బయలుదేరింది, ఆ బస్సులో 42 మందిని మీరు ఎంట్రీ చేస్తారు, బస్సులో ఉండేది 4. అవి కూడా నా దగ్గర ఉంది. అన్ని వివరాలు కూడా మీడియా ద్వారా ఏపీ టూరిజం మంత్రి మా కందుల దుర్గేష్ గారి తీసుకెళ్ళాను. మళ్ళీ ఆయనకి వెళ్ళి కలుస్తా, సోమవారం సిఐడిని కలుస్తా, తిరుమల ఈవోని కలుస్తా. వెంటనే దీని మీద విచారణ జరిపించి ఏదైతే అక్రమంగా టికెట్లు ఇచ్చారో అవన్నీ కూడా పట్టుకోవాల్సిన బాధ్యత టీటీడీతో పాటు ఏపీటీడీసీ కూడా ఉంది. ఇది పెద్ద స్కాము, 100 కోట్లు కొట్టేశారు గత ప్రభుత్వంలో. దీన్ని ఖచ్చితంగా బయట తీసి వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఆ అధికారులు, ఒకడైతే తెలంగాణ పారిపోయాడు, ఒకడు బాధ్యత తీసుకున్న ఆఫీసర్కి బాధ్యతలు అప్పగించకుండా రిలీవ్ అయిపోయాడు, ఇంకోటైతే ఎక్కడున్నాడు తెలియదు ధనంజయ రెడ్డి. మనకు కూడా వీళ్ళందరూ కలిసి కొట్టేశారు. బస్సుల రూపంలో చాలామంది తెలియని విషయం, పెద్ద స్కామ్ గత ప్రభుత్వం చేశారు. దీన్ని జనసేన పార్టీ వదిలే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా మొత్తం డబ్బులు కక్కిస్తామని చెప్పి కూడా మీడియా ద్వారా తెలియజేస్తుంది. బంధువు ఇక్కడ డిబిఎం ఆఫీసర్ మల్లారెడ్డి, అక్కడ మొత్తం టూరిజం అంతా ఆయన కన్నుసంలో జరిగింది, ఆయన లేడు. వీళ్ళంతా కలిసే ఈ స్కామ్ చేశారు. ఇవన్నీ కూడా మంత్రి రోజాకు తెలుసు. ఎందుకంటే రోజా సంబంధించిన సీసీఆర్ ట్రావెల్స్ ఎవరిది, దీనిలో ఉంది. సీసీఆర్ ట్రావెల్స్ ఎవరిది? జగదీష్ ఎవరతను వైసీపీలో ఉంటాడు, రోజా దగ్గర పెద్దిరెడ్డి మనిషి. అలా ఒకటి కాదు కదా, మొత్తం ట్రావెల్స్ రాయచోటే. మీకు ఇంకో తమాషా విషయం ఏమంటే, తిరుపతి రాయచోటి తిరుపతికి కూడా బస్సు వేశారా టూరిజం? ఎవరు ఎత్తారు నాకు అర్థం కాదు. రాయచోటి తిరుపతికి టూరిజం బస్సుల్లో వస్తారా?
1.5 గంట జర్నీ ఇక్కడి నుంచి రాయచోటికి. రాయచోటి తిరుపతికి బస్సు, కడప తిరుపతికి బస్సు, టికెట్ 1600. దారుణం దొరికిపోతారు తెలియదులికా. ఎటో నయం నగిరి తిరుపతి చంద్రగిరి తిరుపతి బస్సు వేయలు వదిలిట్టు వేసుంటారు. నగిరి తిరుపతి తిరుపతి కూడా బస్సులు దర్శనాలు చేస్తుంటారు వీళ్ళు. అట్టోలే వామ్మో. రాయచోటి తిరుపతికి టూరిజం బస్సు అవసరమా? టికెట్లు 1600 10 పెట్టి అర్థం చేసుకోండి. ఆ బస్సుల పేర్లు చెప్పి కొట్టేస్తారు మొత్తం 400 కోట్ల దాకీలు. వదిలే ప్రసక్తే లేదు వీళ్ళు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.